భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వీడన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఆయన విమానానికి రక్షణ కవచంలా నిలబడ్డాయి స్వీడిష్ గ్రిపెన్ యుద్ధ విమానాలు. నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని స్వీడన్ గగనతలంలోకి ఇండియా-1 విమానం ప్రవేశించగానే ఆ దేశ ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్ గా వచ్చాయి. స్వీడిష్ వైమానిక దళానికి చెందిన గ్రిపెన్ యుద్ధ విమానాలు మోడీ ఫ్లైట్ కు రక్షణగా గోథెన్బర్గ్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్లాయి. స్వీడన్ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానంతో ప్రధాని మోడీ ఈ రోజు రేపు 2 రోజుల పాటు గోథెన్బర్గ్ లో పర్యటిస్తారు. 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఈ నెల 15న యూఏఈలో పర్యటించారు ప్రధాని. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వీడన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఆయన విమానానికి రక్షణ కవచంలా నిలబడ్డాయి స్వీడిష్ గ్రిపెన్ యుద్ధ విమానాలు. నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని స్వీడన్ గగనతలంలోకి ఇండియా-1 విమానం ప్రవేశించగానే ఆ దేశ ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్ గా వచ్చాయి. స్వీడిష్ వైమానిక దళానికి చెందిన గ్రిపెన్ యుద్ధ విమానాలు మోడీ ఫ్లైట్ కు రక్షణగా గోథెన్బర్గ్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్లాయి. గోథెన్బర్గ్ ఎయిర్పోర్ట్ లో స్వీడన్ ప్రధాని వుల్ఫ్ క్రిస్టర్సన్ మోడీకి సాదరంగా స్వాగతం పలికారు. ప్రధాని మోడీ ఈ రోజు రేపు 2 రోజుల పాటు గోథెన్బర్గ్ లో పర్యటిస్తారు. ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఈ నెల 15న యూఏఈలో పర్యటించారు ప్రధాని మోడీ. యూఏఈ పర్యటనలో మోడీకి అరుదైన గౌరవం దక్కింది. మోడీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశ ఫైటర్ జెట్ డెజర్ట్ ఫాల్కన్ ఎస్కార్ట్ గా వచ్చింది. అయితే 2 రోజుల క్రితం యూఏఈ సైతం ప్రధాని విమానానికి ఎస్కార్ట్ ఇచ్చింది. మోడీ ప్రయాణిస్తున్న విమానం తమ గగనతలంలోకి ప్రవేశించగానే యూఏఈ అలర్ట్ అయింది. ఆయనకు యూఏఈ ప్రభుత్వం F-16 జెట్స్ విమానాలు ఎస్కార్ట్ ఇచ్చింది. పశ్చిమాసియా నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం అలర్ట్ అయ్యి రక్షణ కల్పించింది. ఆయనకు యూఏఈ ప్రభుత్వ అధినేతలు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.